స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ద్వారకా నగర్ పౌర గ్రంథాలయంలో బుధవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కమిటీ ఐఎన్టీయూసీ ప్రెసిడెంట్లు కొండా రామచంద్రరావు మాట్లాడుతూ కేంద్రం 3.5 ఏళ్లుగా విక్రయానికి సన్నాహాలు ఉత్పత్తి కుంటుపడే విధంగా కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. స్టీల్ ప్లాంట్ అధికారులు తీరు కూడా బాగోలేదు, పోరాటం కొనసాగుతుంది. 10,000 కోట్లతో పునరావాసం. ఈ నెల 22న ఉదయం 8 గంటలకు స్టీల్ ప్లాంట్ సీఎండీ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని చెప్పి గత 3.5 సంవత్సరాలుగా ఉక్కు కార్మికులు కానీ నిర్వాసితులు కానీ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పోరాడుతున్నప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం తన పద్ధతి మార్చుకోకుండా ఇంకా ఈ స్టీల్ ప్లాంట్ని ఏదో రకంగా కుట్రపూరితంగా అమ్మాలని చెప్పి దీనికి అన్ని రకాలుగా నష్టాలు పాలు చేసి ఈరోజు ప్రయత్నం చేస్తుంది. ఈ 3.5 సంవత్సరాలు మేము చేసిన పోరాటం వల్ల అమ్మటానికి ముందుకు వెళ్ళలేకపోయినా కనీసం దీన్ని సరిపడా రా మెటీరియల్ కానీ వర్కింగ్ క్యాపిటల్ కానీ ఐరన్ ఓర్ కానీ ఇవ్వకుండా 7.3 మిలియన్ కెపాసిటీ ఉన్న స్టీల్ ప్లాంట్ని ఒక 4 మిలియన్కే ఓన్లీ 50%, 60% ఉత్పత్తితోటి నడిపి దీన్ని నష్టాలు పాలు చేసి అమ్మాలని చెప్పి కుట్రపూరితంగా చేస్తుంది. మరి దాని సందర్భంగా మేము అనేక సార్లు కేంద్ర ప్రభుత్వానికి మరి కేంద్ర స్టీల్ మంత్రి గారు కానీ అందరికీ కూడా మేము ఎన్నో విన్నవించాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కాపాడండి, ఇది ఉత్తరాంధ్ర తాలూకా ఆణిముత్యం, ఇది ఉత్తరాంధ్ర జీవనాడి, ఇది లక్షలాది మంది ప్రజలు దీని మీద ఆధారపడి ఉన్నారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి 54,000 కోట్లు ట్యాక్సులు కట్టాము, కానీ కేంద్ర ప్రభుత్వం మాకు ఇచ్చింది 5,000 కోట్లు పెట్టుబడి అయితే ఈరోజు ఈ ఆస్తిని 3 లక్షల కోట్ల ఆస్తులు పెంచిన ఘనత ఎక్కువ కార్మికులదని చెప్పి ఎన్నిసార్లు చెప్పి అన్ని తెలిసిండి కూడా ఈ స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ వ్యక్తులకు అమ్మాలని చెప్పి కుట్రపూరితంగానే ఈరోజు జిందాల్కి కానీ లేకపోతే ఆదానికి కానీ అంబానీకి కానీ పోస్కో వాళ్ళకి కానీ అమ్మాలని వాళ్ళ యొక్క ప్రజలతోటి ఈ స్టీల్ ప్లాంట్ ఏదో రకంగా నష్టాలు పాలు చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది. దాన్ని పూర్తిగా మేము తిప్పికొడుతున్నాం. మేము గత 3.5 సంవత్సరాలకు ఏదైతే ఉద్యమం చేశామో ఈ ఉద్యమాన్ని ఇంకో ఉధృతం చేస్తాము. ఖచ్చితంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కావాల్సిన మరి రన్ అవ్వడానికి పూర్తి స్థాయి ఉత్పత్తి రన్ అవ్వాలి చేయాలి అంటే 10,000 కోట్ల వర్కింగ్ క్యాపిటల్ కావాలి. ఆ 10,000 కోట్లు అప్పులుగా మేము బ్యాంకు రుణాలు ఇప్పించమని అడుగుతున్నాం మేము. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం గత 5 సంవత్సరాల్లో మరి 10 లక్షల కోట్లు రుణాలు మాఫీ చేశాము కార్పొరేట్ సంస్థలు అని చెప్పి స్వయంగా ఆర్థిక మంత్రి గారి పార్లమెంట్లో అనౌన్స్ చేశారు. కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి లక్షలాది మంది బతుకుతున్న ఈ స్టీల్ ప్లాంట్కి ఓ 10,000 కోట్ల వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వండి, మాకు అప్పుగా ఇప్పించండి బ్యాంకుల నుంచి అంటే ఈ రోజు కూడా ఎటువంటి చర్యలు కూడా తీసుకోకుండా చాలా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సంపాలని ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మేము రేపు 22వ తారీఖుని అడ్మిన్ బిల్డింగు సీఎండీ ఆఫీస్ కూడా ముట్టడిస్తున్నాం. అలాగే నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ 1st వీక్లో రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకో చేసి రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద శ్రద్ధ చూపాలి. ఓన్లీ అమరావతి పోలవరమే కాదు, ఈ ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా దీని మీద ఆధారపడి ఉన్నారు. కాబట్టి ఉత్తరాంధ్ర ప్రజలు భారీ మెజార్టీతో మీ యొక్క ఎన్డీఏ గవర్నమెంట్ని టీడీపీ జనసేన గెలిపించారు. కాబట్టి మీరు ఎంతో ఆశతో మిమ్మల్ని కాపాడుతారని చెప్పి ప్రజలందరూ కూడా ఓట్లేశారు. కేంద్ర ప్రభుత్వం మీద మోడీ గారిని అమిత్ షా గారిని కలిసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి పూర్వవైపు తీసుకురావాలి, లేదు అనుకుంటే దీని సేల్లో మెర్చేయాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం.